నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. ఈరోజు 5వ తారీఖు సార్, ఫిబ్రవరి నెల 2026. మాది సొంతూరు కాకినాడ సార్. నేను ఇప్పుడున్నది కలకత్తా సిటీలో ఉన్నాను సార్. మన రమేష్ గారు, గెడ్డం రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి. ఫస్ట్ నెంబర్ రమేష్ గారిది, సెకండ్ నెంబర్ నాది సార్. 2 నెంబర్లకి ఫోన్ చేయండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి కారు 2015 సార్, 2015 లో రీడింగ్ కార్ సార్. చాలా తక్కువ తిరిగినటువంటి కార్లే నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఒక్కొక్క ఇంట్లో ఈ సార్ కారు ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసండి? 4 కార్లు ఓనర్ సార్ ఈయన. అయితే ఈ కారు వాళ్ళ ఎవరో రిలేషన్, వాళ్ళ ఫ్యామిలీయే సార్. సెకండ్ ఓనర్ సార్. ఇప్పుడు ఇది సెకండ్ ఓనర్ కారు. 35,000, 35,000 ఒరిజినల్ రీడింగ్ సార్. సర్వీస్, ఫుల్ సర్వీస్ చేయించి ఒక 1000 కిలోమీటర్లు కూడా తిరగలేదు ఇది. సారే చెప్పారు 1000 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్లు తిరిగి ఉంటారు. టైర్స్ అన్నీ కూడా బ్రాండ్ న్యూ, ఒక 90% టైర్లు ఉన్నాయండి. సెకండ్ ఓనర్ వెహికల్. మొత్తం ఒరిజినల్, బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్. బంపర్ టు బంపర్ ఒరిజినల్. ఈ సైడ్ మీకు స్క్రాచెస్ ఉన్నాయి, నేను చూపిస్తాను. స్క్రాచెస్ ఉన్నాయి, అవన్నీ చేంజ్ చేస్తారు. ఆల్రెడీ చేంజ్ చేసిన తర్వాత ఒక 2-3 రోజులు పడుతుంది కదా అని చెప్పేసి నాకు చెప్తే నేను వీడియో తీసేస్తానని చెప్పానండి. ఒరిజినల్గా చూపిస్తాను. ఇది కారు తయారవుతే ఒక రకంగా ఉంటుంది సార్. గోల్డెన్ బ్రౌన్ కలర్, ఎక్కువగా హోండా కంపెనీలో ఎక్కువగా సేల్ అయ్యే కలర్ ఇది, గోల్డెన్ బ్రౌన్ కలర్. మీకు కార్ అంతా చూపిస్తాను సార్. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి సార్. మీకు మంచి వెహికల్స్ నేను మీకు ఇస్తున్నాను. క్వాలిటీ కార్లు ఒక్కొక్కరు రికమెండ్ చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది సార్. అంతగా రికమెండ్ చేస్తున్నారు, హామీ ఉంటున్నారంటే డబ్బులకి. చూడండి సార్. ఓకే, ఎనీహౌ 2015 హోండా అమేజ్ ఎస్ వేరియంటు, పెట్రోలు, మాన్యువల్, సెకండ్ ఓనరు, 35,000 కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగు. లాస్ట్ 1000 కిలోమీటర్లు అయింది సర్వీస్ చేయించి. దీని ప్రైస్ మీకు చెప్తాను సార్, లాస్ట్లో చెప్తాను. చూసారు కదా సార్, ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. ఇదే ఏరియాలో 2 కార్లు, దీని ముందు 2017 హోండా అమేజ్ తీశాను సార్. వీడియో తీసి పెట్టాను, ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తాను. అది కూడా మంచి ప్రైస్ సార్. గోల్డెన్ బ్రౌన్ సార్ కలర్. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. ఎస్ వేరియంటు. టైర్లు సీల్ టైర్లు సార్. టైర్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. 2024లో వేసినటువంటి టైర్లు సార్ ఇవి. టైర్లు అయితే బాగున్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒరిజినల్. వెనకాల డోర్ గ్లాస్ ఒరిజినల్, పిల్లర్ గ్లాస్ ఒరిజినల్. మంచి కలర్ సార్ ఇది, గోల్డెన్ బ్రౌను. హోండా సిటీలో ఎక్కువగా అమ్ముడైపోయే కలర్ ఇదే సార్. సెంట్రల్ లాకింగ్. డ్రైవర్ దగ్గర సీటు కొద్దిగా రఫ్ అయింది సార్, ఇదిగోండి. ఏమండి, ఇంకేం లేదు సార్ ఇక్కడ. ఫ్రంట్ 2 సీట్లు కూడా బాగున్నాయి. డాష్ బోర్డ్ బాగుంది సార్. డ్రైవర్ సైడ్ డోర్ చూడండి సార్. డోర్ ప్యాడ్ బాగుంది. ఒరిజినల్ సీల్ సార్. ఏమి యాక్సిడెంట్ వెహికల్స్ అలాంటివి ఏమి మనం పెట్టాం. ఇప్పటివరకు ఏమి ఓపెన్ చేయలేదు. పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ పిల్లర్స్ సార్. వెనకాల డోర్ ఓపెన్ చేస్తున్నాను. అక్కడ చిన్న సిరుగు సార్. టోటల్గా అయితే మాత్రం 90% సీట్ కవర్లు బాగున్నాయి, ఏ ప్రాబ్లం లేదు. సీలింగ్ కూడా బాగుంది సార్. డోర్స్ అన్నీ ఒరిజినల్ సార్. జోకర్ బాగుంది. వెనకాల కూడా 90% టైర్లు ఉన్నాయి సార్. టైర్లు అయితే ఇంకేం చూడవసరం లేదండి. టైర్లు అన్నీ బాగున్నాయి సార్. వెనకాల గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ సార్. బ్యాక్ ప్రొఫైల్ చూడండి. కారు క్వాలిటీ ఉంది సార్.
ఎయిర్ ఫిల్టర్ గట్రా అవన్నీ అలాగే వదిలేశారు డిక్కీలో. బూట్ అంతా కూడా బాగుంది. కలర్ సార్ ఇది ఏదో కలర్ బాగుంది సార్. ఎక్కడ రస్ట్లు గట్రా ఏం లేదు, క్వాలిటీ ఉంది కారు, బాగుంది సార్. స్టెప్ని కూడా పర్వాలేదు సార్. స్టెప్ని కూడా ఒక 30% స్టెప్ని ఉంది. 2015 సార్, 10 సంవత్సరాలు అయిన కారు. గీత ఉంది, సొట్ట ఉందంటే ఉంటుంది, కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమి ఉండదు సార్. అన్నీ నీట్గా చేయించిస్తారు. మనం ప్రతి కారు అలాగే చూపిస్తున్నాం. ఇదిగో సార్, ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. లెఫ్ట్ సైడ్ ఇలా గీసేసి ఉంది సార్, అదిగోండి. ఇది క్లియర్గా మనకి చేయించిస్తారు సార్. ఓకే అండి, టచ్అప్ చేయించేస్తారు మనకి, ఏమి టెన్షన్ పడక్కర్లేదు. గ్లాసులు టోటల్ గ్లాసులు ఒరిజినల్ సార్. బంపర్ టు బంపర్, ఫ్రంట్ బంపర్ నుంచి వెనకాల బంపర్ దాకా టోటల్ ఒరిజినలే చేయించి మనకి ఇస్తారు సార్. డోర్ ప్యాడ్స్ అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది సార్ కారు, మంచి ప్రైస్ సార్. ఇదిగోండి లాగేసారు మంటండి, ఈ టచ్అప్ చేసేస్తారు. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. ఎంత మట్టి సార్ ఇది. విన్ నెంబరు, ఇంజిన్ నెంబరు కనిపిస్తుందండి. డోర్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు ఇప్పటి వరకు, ఎక్కడ కూడా కటింగ్ ఏం లేదు సార్. సీల్ ఒరిజినల్. ఇలా ఒరిజినల్గా ఉన్న కారుకి మనకు తెలుస్తుందని నేను వీడియో తీశాను సార్. ఎక్కడ టచ్అప్ అయిందో ఈ డోర్ టచ్అప్ చేయాలి సార్. తర్వాత అంతా పెయింట్ అయిందని చెప్పి నేను చెప్పడం అంటే ఒరిజినల్గా ఉంది కాబట్టి మీకు తెలిసిపోతుంది, ఇక్కడ నా కారుకి ఇక్కడ అయింది. టైర్స్ అన్నీ బాగున్నాయి సార్, టైర్స్ అన్నీ బాగున్నాయి. ఇదిగోండి, ఇది కూడా చేయించేస్తారు. ఓకే సార్, చూసారు కదండి, బాగుంది సార్ కారు. క్వాలిటీ మెకానికల్గా క్వాలిటీ ఉంది. లాస్ట్ 1000 కిలోమీటర్ల ముందే సర్వీస్ చేయించానని చెప్పారండి సార్. 35,550 35,550 కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ సార్. ఏసీ బాగుంది, సౌండ్ సిస్టమ్ బాగుంది, స్టీరింగ్ బాగుంది. స్టార్ట్ చేస్తున్నానండి. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. గేర్ షిఫ్ట్ కూడా చాలా బాగుంది సార్. గేర్ షిఫ్ట్ అంతా బాగుంది. నాయిస్, స్టీరింగ్లో నుంచి కూడా ఎక్కడ నాయిస్ లేదు, స్మూత్గా ఉంది సార్. లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సార్. సార్ చూసారా, పేస్టింగ్తో ఒరిజినల్గా ఉంది సార్. ఎక్కడ రీప్లేస్మెంట్ అవ్వలేదు. బానెట్ లెఫ్ట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ సార్, ఓపెన్ అవ్వలేదు ఎక్కడ కూడా. ఫ్రేమ్ అంతా కూడా చూడండి, రేడియేటర్ చూడండి, ఫ్రేమ్ ఒరిజినల్ సార్. రైట్ సైడ్ యాప్రాన్ చూడండి, ఒరిజినల్. మౌంటింగ్ చూడండి, అసలు స్టార్ట్ అయిందా లేదా అన్నట్టుగా ఉంది. అసలు వైబ్రేషన్ కొద్ది కూడా లేదు. ఇంజిన్ ఆయిల్ కూడా మొన్నే మార్చారు కదా సార్, ఏం చూడవసరం లేదు. తక్కువలో తక్కువ అంటే 7-8 కిలోమీటర్లు, 8,000 కిలోమీటర్లు చూసుకోవసరం లేదు సార్. బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ సార్, సీల్ బ్యాటరీ. బ్యాటరీ కొత్త బ్యాటరీ సార్. బ్యాటరీ కొత్తవి, టైర్లు కొత్తవి, ఇంజిన్ ఆయిల్స్ అన్నీ కొత్తగా మార్పించారు. మెకానికల్గా బాగుంది, లీకులు లేవు, సౌండ్ బాగుంది. ఇంకెంతకంటే ఇంకేం కావాలి సార్. మీరు మళ్ళీ 8,000 కిలోమీటర్ల వరకు చూసుకోక్కర్లేదు. బ్యాటరీ డేట్ అయితే కనిపించట్లేదండి, కానీ కొత్త బ్యాటరీ సార్. ఇది కొత్త బ్యాటరీ, 1 నెల 2 నెలలు అయ్యి ఉంటుంది నాకు తెలిసేసి. ఓకే సార్. సార్ బంద్ కరో సార్ ప్లీజ్. సార్ చూశారు కదా, బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్. 4
90% కంటే ఎక్కువ ఉన్నాయి టైర్లు. బ్యాటరీ కొత్తది. 35,000 రీడింగ్ అంటే అసలు నథింగ్ సార్. హోండాకి రిలయబుల్ ఇంజిను. బట్ ఏంటంటే సెకండ్ ఓనర్ సార్, అది కూడా ఫ్యామిలీలో. అది మీరు ఆలోచించుకోండి. సెకండ్ ఓనరు. దీని ప్రైస్ వచ్చి క్లియర్గా చెప్తున్నాను సార్, 2,59,000 సార్. ఎస్, 2,59,000 ఫైనల్ ప్రైస్ సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. రమేష్ గారికి చేసినా నాకు చేసినా పర్లేదు. ఎక్కువగా రమేష్ గారికి కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి సార్. నాకైతే సార్ ఫోన్ ఎక్కువ మాట్లాడుతుంటే ఇబ్బందిగానే ఉంటుంది. మీరు నాకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. మీ అంత సపోర్ట్ చాలా ఉంది. మీ సపోర్ట్ చాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్ అందరికీ.